ఎంత ఎదిగినా ఎక్కడి నుండి వచ్చామన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని చెబుతూ ఉంటారు. అలా మర్చిపోతే ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్తామన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఈ విషయం పెద్ద పెద్ద మనుషులే చాలాసార్లు చెప్పారు. అయితే చాలామంది వ్యక్తుల విషయంలో కూడా ఇది ప్రూవ్ అయింది. మనకి ఏమీ లేనప్పుడు అండగా ఉన్నవారిని కాస్తో కూస్తో ఫేమ్ అయ్యాక వాళ్ళలో నాకేంటి సంబంధం అవసరం అన్నట్టు ఉంటే దానిని క్యారెక్టర్ అనరు. ఎంత ఎదిగినా ఒదిగుండాలి. అలా కాదని ఎగిరితే రెక్కలు కట్ అవుతాయి. ఇప్పుడు అలానే ఉంది అల్లు అర్జున్ పరిస్థితి కూడా. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒక్క సినిమాతో క్రేజ్ రాగానే తన వెనక ఇన్ని రోజులు ఎవరు అనేది మర్చిపోయినట్టున్నాడు. బ్రాండు ఆర్మీ అంటూ బిల్డప్ పోతున్నాడని కొంతమంది వ్యక్తులు చెప్పుకొస్తున్నారు. అందులోనూ నిజం లేకపోలేదు. ఒకప్పుడు మెగా అనే పదం లేకుండా ఒక్క స్పీచ్ కూడా ఇవ్వని బన్నీ పుష్ప పార్ట్ 1 తర్వాత సొంత ఇమేజ్ని ఏర్పరచుకోవడం స్టార్ట్ చేశాడు. అసలు మెగా ఊసే లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అల్లు చుట్టూ చిక్కులు అల్లుకుంటున్నాయి. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో బన్నీ అరెస్ట్ అయి బెయిల్ అన్నీ ఒక్క రోజులోనే అయినప్పటికీ ఇంకా ఆ కేసు ఎటూ తేలలేదు కదా. ఇంకా ఆ వివాదం ఎక్కువ అవుతూనే ఉంది. ఈ సంఘటన మీద ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడానికి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా అయినా అల్లు అర్జునే కారణమని, ఇలాంటివి ఎవరు చేసినా విడిచిపెట్టేదే లేదని, ప్రజల విషయానికి వస్తే అందరూ సమానమేనని తగ్గేదే లేదన్నట్టు తేల్చి చెప్పారు. అయితే అలా రేవంత్ రెడ్డి చెప్పారో లేదో వితిన్ అవర్స్లోనే బన్నీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాటలకి సంబంధించి మాట్లాడారు. అంటే నేను రోడ్ షో ఏం చేయలేదు, కేవలం నా ఫ్యాన్స్ని కలవడానికి వెళ్ళాను, అలా అక్కడ జరిగిందని నాకు తెలియదని ఇలా కొన్ని మాటలు చెప్పుకొచ్చారు బన్నీ. ఈ విషయం మనకి తెలిసిందే. ఇక్కడ పోలీసులకు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ సైడ్ వ్యూ చెప్పారు. అలాగే అల్లు అర్జున్ కూడా తన సైడ్ వ్యూ చెప్పారు. ఇక్కడ ఎవరు చెప్పింది నిజమనేది ఇంకా తెలియాలనేది. బట్ మొత్తంగా ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది. అదే టైంతో సహా అల్లు అర్జున్ థియేటర్కి ఎప్పుడు వచ్చాడు, అక్కడ తొక్కిసలాట ఎప్పుడు జరిగింది, అది ఇదని మొత్తం. దాని తర్వాత బుధవారం రోజున అల్లు అర్జున్కి మళ్ళీ పోలీసులు నోటీసులు పంపి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ దాదాపు 3 గంటలకి పైగానే జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు అల్లు అర్జున్ని చాలానే ప్రశ్నలు అడిగారట. దానికి అల్లు అర్జున్ కొన్నింటికి సమాధానాలు ఇచ్చినా కొన్నింటికి మాత్రం ఏం చెప్పలేదని తెలుస్తుంది. మరి ఇక్కడ ఇంత జరుగుతున్న ఇండస్ట్రీలో ఇంత ఫేమస్ అవ్వడానికి కారణమైన మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ కనబడట్లేదు. బన్నీ అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు అల్లు ఇంటికి వెళ్లారు. కానీ మళ్ళీ ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి మాటలు వినబడడం లేదు. పైగా జైలు నుంచి వచ్చాక టాలీవుడ్ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి తరలి వచ్చిన మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క యంగ్ హీరో కూడా రావలేదు. పైగా బన్నీ తన వైఫ్ స్నేహానే మెగా ఇంటికి వెళ్లారు. ఇవన్నీ జరుగుతున్నా అన్నీ చూస్తూ అన్నీ గమనిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కేసు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తన వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. హైదరాబాద్ వచ్చినా కూడా బన్నీని కలవలేదు. మరి ఇలా మెగా ఫ్యామిలీకి బన్నీకి ఇంత గ్యాప్ రావడానికి కారణం అదేనండి. ఏపీ ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్ అయిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేశాడు కదా. అది తన ఇంట్లో మనిషి, పైగా మేనమామ. ఎలక్షన్స్లో నిలబడితే ఫ్యామిలీ మొత్తం తనకి మద్దతుగా ఉంటే బన్నీ ఒక్కడు మాత్రం వేరే వాళ్లకు సపోర్ట్ చేశాడనే కోపమే అయ్యుంటుంది అనేది బయట టాక్. ఇక అప్పటి నుంచే ఈ రెండు ఫ్యామిలీల మధ్య మెల్లిమెల్లిగా దూరం పెరుగుతూ వస్తుంది. అప్పటి వరకు అల్లు అర్జున్ ఏ సినిమా ఈవెంట్లో అయినా సరే మెగాస్టార్, మెగా ఫ్యామిలీ పేరు లేనిదే స్పీచ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు బన్నీ మాత్రం మెగా ఫ్యామిలీ వాళ్ళ పేరు అంటేనే కోప్పడుతున్నాడన్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారమే జరుగుతుంది. తాను చెప్పట్లేదు, ఎవరైనా చెప్పినా సహించట్లేదు, చెప్పను బ్రదర్ అన్న మాటలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అది పక్కన పెడితే పుష్ప 2 సినిమా వచ్చి అంత పెద్ద హిట్ అయినా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్రిషియేషన్ కాదు కదా, ఒక విషెస్ కూడా రాలేదు. అది ఇప్పుడు బన్నీ మెగా ఫ్యామిలీ మంచిగా ఉండుంటే ఈ వివాదాలన్నింటిలోనూ బన్నీకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. తాను ఒంటరిగా ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉండేది కాదు, బ్యాక్ బోన్లా ఉండేవారని. కానీ బన్నీ తన యాటిట్యూడ్ వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగాక బన్నీ కొంచెం తగ్గి చిరంజీవి హెల్ప్ గనుక తీసుకొని ఉంటే ఎలాగోలా బన్నీకి హెల్ప్ చేసేవాడనే విషయాన్ని ఇక్కడ వరకు రాకుండా ఉండేదని అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ బన్నీ తన ఓవర్ యాక్షన్, ఓవర్ యాటిట్యూడ్ వల్ల ఇవన్నీ ఒక్కడే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్క సినిమా హిట్ అయితేనంత మాత్రాన అమాంతం కిరీటం రాదు కదా. అలా వచ్చిన ఫేమ్ ఎక్కువ కాలం కూడా ఉండదు.
తగ్గేది లేదు అనకుండా ఇప్పటికైనా తగ్గి మెగా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటే తొందరగా బయటపడతావు బన్నీ అంటున్నారు ఫ్యాన్స్.